సమిష్టి బోధనగా ఉపకరించి నాయక్ గారికి మరి అదేవిధంగా మా బంధువులైన పూర్ణానంద కర్ణాటక పాండవ గారికి మరి బోధకులమైన సమిష్టి బోధనగా ఉపకరించి కృష్ణమూర్తి గారికి నా ద్వాదశి నమస్కారాలు చెప్పుకుంటూ సభలో అలంకరించిన పెద్దలందరికీ కూడా మరి నా సోదరి సోదరులకు అందరికీ కూడా నా ద్వాదశి వందనాలు. మరి సమిష్టి అంటేనే అందులోనే అంత ఆయన అందరినీ కూడా సమిష్టిగానే చూసి మరి అందరికీ కూడా నీ వారు నా వారు అనే భేదం లేకుండా అందరినీ తీర్చిదిద్దిన గనుని సన్నిధి చేరి అంటే అట్లాంటి గనుడు అంటే మరి ఎట్లాంటి గనుడు అంటే అందరినీ కూడా ఒక తాటి మీద నడిపించి మరి ఓపికతో ఉండేది నేర్పించిండ్రు, మరి నిశ్శబ్దంగా ఉండేది నేర్పించిండ్రు, కలకలం ఉన్నా కూడా ఒక స్థితిలో ఉన్న పద్ధతి కూడా ఆయన మనందరికీ కూడా అనుభవం ఉన్న వాళ్ళమే. కాబట్టి మరి ఈ అచల బోధలో ఏం చెప్పాలి, శిష్యుడికి ఏం చెప్పాలి? ఒకటి జనన మరణం అనేది చెప్పాలంటే అసలు బట్టబయలులో ప్రపంచమే పుట్టలేదు. మరి ప్రపంచమే పుట్టలేదంటే ఏం చెప్పాలి? బట్టబయలులో ప్రపంచం పుట్టలేదు. మరి నువ్వు మరి నేను అంటే విచారిస్తే నువ్వెవరివి నేనెవరిని అని విచారిస్తే నువ్వు లేవు నేను లేవు. ఈ మూలం లేని గుర్తెరిగే శరీరం ఏమీ లేదు. మరి శరీరం శరీరం అంటున్నాం దేన్ని అంటే ఈ మూలం లేని గుర్తెరిగే శరీరం ఏమీ లేదంటే మూలం లేదు అని ముందే చెప్తున్నారు. మరి మూలం లేదు అంటే దేనికి మూలం లేదు? మొదటిగా మూలం లేదు. నువ్వెవరివి అంటే కళలలో వచ్చిన శరీరాన్ని అంటారు. మళ్ళా శరీరం అంటున్నారు కదా, ఇక్కడ పెద్ద సమస్య. ఇదే గురువులను అడిగి తెలుసుకోవాలి. పగలంతా 12 గంటలు మాట్లాడతావు, మరి పగలంతా మాట్లాడింది రాత్రి 12 గంటలు నిద్రపోతున్నావు కదా, ఈ నిద్రలను ఆడిపోతున్నావు అని గురువు ప్రశ్న చేస్తే శిష్యుడు ఏం చెప్పాలి? నాయన కళలో వచ్చిన శరీరాలు అలా ఉన్నావు కదా అని శిష్యుడు చెప్తాడు. కానీ కళలో వచ్చిన శరీరం అంటే సరే నీకు కళ వచ్చింది బిడ్డ, నాకు కళ వచ్చింది. పొద్దున వాళ్ళిద్దరూ కళలో కొట్లాడుకున్నారంట. నీ కళలో కొట్లాడుకున్నారు, మరి నా కళలో కొట్లాడుకున్నారు. వాళ్ళిద్దరిని పంచాయతీ తెప్పుదామన్నాడు. మరి వాళ్ళని తీసుకురా ఇళ్ళని తీసుకురా అంటే పొద్దున్న వచ్చినాక శిష్యుడు తీసుకురా అన్నాడంట. మరి గురువు గారు కూడా చెప్పింది కదా వాళ్ళని కూడా తీసుకురా అన్నాడంట. మరి వాళ్ళ పంచాయతీ ఎప్పుడు తెప్పాలన్నా అంటే గురువులు ఆ విధంగా మనకి బోధ చేస్తున్నారు. మరి ఈ స్వప్నంలో ఏమి వస్తాయి అంటే ఏనుగులు, గుర్రాలు, రథములు ఇవన్నీ వస్తున్నాయి కదా. మరి ఎక్కడికి పోతాయి అంటే మరి ఏమో వస్తున్నాయి పోతున్నాయి, కానీ ఎవరికి కూడా ఇది తెలియని పద్ధతిగానే ఉంది. అందుకని ఏమన్నారు? దేహాకారముగా అహంభావము లేని అఖిల జనులుగా సోహం సోహం అనిన బయలు మొదలెరుగా వలరా ఎదిగిన ఎరుక ఉదకరుగా వలరా ఓహం కస్తం బాని భూతాలు సేవి. ఈ భూతాలు వస్తుంది కదా 21,600 జరుగు అంశాలు కరువు వాయువు అని భూతాలు వస్తుంది కదా. ఇది మొదలు తెలుసుకొని తర్వాత ఇది అడిగేదాకా, ఇది మొత్తం అడిగేదాకా, అప్పుడు నిద్రొచ్చుదాకా తాను చచ్చుదాకా అంటే అప్పుడు ఏ స్థితిలో ఉండాలి అన్నది మనందరికీ కూడా మరి సమిష్టి బోధన ఆయన నేర్పించినందుకు మరి ఆ గురువు గారికి ఇప్పుడు ఈ జన్మ ధన్యం అయిపోయింది. ఆయన దాసాను దాసుడిని లేదు, దాసాను దాసుడు అన్నాడు కానీ నేను ఎప్పుడు గురువుని అంటాను. ఆ లక్షణం పేరుకి అంకితమైన అట్లనే మేము కూడా ఈ జన్మ లేవు, ఈ మూలం లేని గుర్తెరిగే శరీరం ఏమి లేదు ఏమి లేదు ఏమి లేదు
సో జై సద్గురు